ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని నమ్మచ్చు ఉన్నాను. ప్రతిదినము కూడా దేవునితో సమయాన్ని గడపండి, సహవాసం చేయండి. ఆయన యొక్క పాదాలు మనం పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనలను దీవించే దేవుడు. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తలల వంచండి ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 31వ సంకీర్తన 21వ చరణమును చదువుకుందాం. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈ కీర్తన ఎవరు రచించారంటే దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు అంటున్నాడు, సమస్త స్తుతి ఘనత మహిమ దేవునికి చెల్లునుగాక. ఎందుకంటే దేవుడు తన యొక్క కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఎంత చక్కటి అద్భుతమైనటువంటి, ఎంత చక్కని వాగ్దానం అండి. ఎంత చక్కని మాటను ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడంటే, దేవుడు తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. దావీదు జీవితంలో ప్రతి క్షణము కూడా దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం గమనిస్తాం. దేవుని యొక్క కృప దావీదు పట్ల ఉంది కాబట్టి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందికి దేవుడు తన యొక్క కృపను చూపించాడు, అనుగ్రహించాడు. ఈరోజు అదే వాగ్దానం దేవుడు మనకు చేస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కృపను మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన కృపను అనుగ్రహించే దేవుడు. అయితే ఆ కృపను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలు దేవుడు మనకు మాదిరిగా ఉంచి ఉన్నాడు. అందులో ఒకరు నోవాహు అనేటువంటి వ్యక్తి జీవితాన్ని మనం గమనిస్తే, నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుని కృపను నోవాహు పొందుకోవడానికి గల కారణం, భూలోకంలో జీవించినప్పుడు దేవునికి యథార్థంగా జీవించాడు. నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. మనుషులు ఎలా ఉన్నప్పటికీ కూడా, లోకం ఎలా ఉన్నప్పటికీ కూడా నోవాహు దేవునితో నడవడం అతడు నేర్చుకున్నాడు. కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కుటుంబంలో ఎన్నో సమస్యలు రావచ్చు. వాటన్నిటిని పక్కన పెట్టి దేవునితో నడిచాడు కాబట్టి దేవుని కృపను పొందుకున్నాడు. దావీదు కూడా దేవునితో నడిచాడు కాబట్టి, దేవుని కోసం బ్రతికాడు కాబట్టి దేవుని కృపను పొందుకున్నాడు. ఈరోజు దేవుని ఆశ్చర్యకరమైన కృపను మనం పొందుకోవాలంటే దేవుని కోసం మనం బ్రతకాలి, దేవునితో నడవాలి. నీవు అలా నడవగలిగితే, ఈ లోకంలో, ఈ పాపపు లోకంలో దేవుని కోసం బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబములో, ఉద్యోగములో, వ్యాపారములో, నీకు కలిగిన సమస్తములో దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి నోవాహులాగా, దావీదులాగా మనం జీవించినప్పుడు దేవుని కృపను పొందుకుంటాం. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభువా. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి నీ కృపా సహాయములు మెండుగా అనుగ్రహించండి. ఎవరెవరైతే ఈ వాగ్దానము వింటూ ఏ విన్నపం అయితే నీ సన్నిధానంలో పెట్టి ఉన్నారో ఆ విన్నపమును ఆలకించి జవాబు దయచేయమని, గొప్ప సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.